హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎక్కువసేపు మనం అన్నం తినకుండా కడుపును ఖాళీగా ఉంచితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి అని డాక్టర్స్ చెప్తా ఉంటారు. అందుకే ఏదో ఒకటి 2 అవర్స్కో 1 అవర్కో ఏదో ఒకటి తింటా ఉండాలి, ఏదో ఒక స్నాక్ తీసుకోండి, ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి, కానీ కంప్లీట్గా మీ కడుపును ఖాళీగా ఉంచదని ఇప్పుడు ప్రతి ఒక్కరు డైటీషియన్ వాళ్ళు చెప్పేది. ఇది మీరు ఎంతవరకు నిజమే? మీరేమంటున్నారు? మార్నింగ్ తింటే అసలు ఆ రోజంతా తినకండి అని మీరు చెప్తున్నారు. మరి బాడీకి అలా ఉంటే అడ్జస్ట్ అవుతుందంటారా? అంతవరకు ఖాళీగా ఉంచితే గంటల సమయం ఆ రైట్ ఫుడ్ ఒకసారి తింటే ఇది జరుగుతుంది. ఇడ్లీ, దోశ, బిర్యానీ, కుర్కురేలు తింటే, నూడిల్స్ తింటే కుదరదు. ఓకే. సో రైట్ ఫుడ్ అనేది జనాలు తినడం లేదు కదా. జొన్నలు ఎట్లా చేసుకోవాలో తెలియదు, రాగి ముద్ద చేసేది తెలియదు. సో అందుకని ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మేము ప్రాక్టికల్గా పొద్దున్న తిని సాయంత్రం వరకు, ఇప్పుడు పొద్దున్న తిన ఇన్ని కిలోమీటర్ రన్నింగ్ చేసి కూడా మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. ఇంకా కొంతమంది 4 రోజులు ఉపవాసం చేసి కూడా ఆనందంగా ఉన్నారు. సో ఉపవాసం అనేది అద్భుతమైన ప్రక్రియ అని చాలామంది ఎప్పటి నుంచో చెప్తానే ఉంటారు కదా. ఉపవాసం అంటే ఏమి? కడుపుని ఖాళీగా పెట్టాలి. సో ఖాళీగా పెడితే ఏమవుతుంది? మీ బాడీలో ఉండే వీక్గా ఉండే సెల్స్ అన్నింటినీ ఏరుకొని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేస్తాయి. అంటే సార్, ఇప్పుడు ఫాస్టింగ్ చేయడం అనేది చాలా మంచిదని అంటున్నారు. మరి లంకణం పరమౌషధం అని ఊరికే చెప్పినారా? ఇంత నాలెడ్జ్ ఉండే పెద్దోళ్ళు, జీవన విధానం తెలుసుకునే వాళ్ళు లంకణం చేయమని ఎందుకు చెప్పినారు? అంటే ఏంటి సార్? లంకణం అంటే ఖాళీగా, పొట్టను ఖాళీగా పెట్టడం. ఉపవాసాన్నే లంకణం అంటారు. లంకణం పరమౌషధం అంటే అన్ని ఔషధాల కంటే పరమౌషధము ఖాళీగా పెట్టేది పొట్ట. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా గమ్మును పడుకోండేది. కుక్కలు కూడా చూడండి, జ్వరము జబ్బు వస్తే గమ్మును పడుకుంటాయి. వాటికి చికెన్ పెట్టా తినవు, అటు చూసేసి గమ్మును ఉంటాయి. మనం ఒకరే మెటాసిన్ వేసుకొని, బ్రూఫిన్ వేసుకొని, మళ్ళీ జ్వరం తగ్గిదా తిను మళ్ళీ తినేది మనం ఒక్కరే తినేది. సో ఇది చాలా పొరపాటైన విషయము. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేసినాడు యషునోరి వసుమి అనే ఒక సైంటిస్టు. ఆటోఫాజీ అని పేరు పెట్టాడు దీనికి. ఆటోఫాజీ అంటే ఆటోమేటిక్గా వీక్గా ఉండే సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ కన్జ్యూమ్ చేసేదాన్ని ఆటోఫాజీ అంటారు. ఇది మీరు వెబ్సైట్లో కూడా పోయి చూడండి, యషునోరి వసుమి ఆటోఫాజీ అని కొట్టండి. లంకణం అంటే వీక్గా ఉండే సెల్స్కి ఫుడ్ పెట్టకుండా ఉంటే వీక్గా ఉండే సెల్స్ పోతాయి. అంటే సార్, ఇప్పుడు ఫాస్టింగ్ అనేది కొంతమంది చాలా రకాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు తినకుండా ఉండడం, కానీ మార్నింగ్ నుంచి తినకుండా ఉండి నైట్ పడుకునేటప్పుడు తింటా ఉంటారు. అంటే కొంతమంది గంటకు వాటర్ తాగుతూ ఇలా ఫాస్టింగ్ చేస్తారు. అసలు ఫాస్టింగ్ అంటే ఏ విధంగా చేయాలంటారు? వాళ్ళకి తగ్గట్టు హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తారు? అంటే ఇప్పుడు అవసరాలను బట్టి, ఇప్పుడు పొద్దున్నే 4కి వెళ్ళిపోవాలా, అవును, అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎక్కువ గంటలు ఖాళీగా పెట్టేది ఫాస్టింగే. అది ఎన్ని గంటలు అనేది డిపెండ్స్. కొంతమంది 4 రోజులు 5 రోజులు కూడా ఏం తింటారు, కొంతమంది 20 అవర్స్ ఉంటారు, కొంతమంది ఈరోజు సాయంత్రం తినేసి రేపు తినకుండా ఎల్లుండి పొద్దున్న తింటారు. సో ఉపవాసం అంటే ఒక రోజంతా ఏం తినకూడదు, కానీ చాలా మంది హోల్ డే ఏం తినకూడదు. సో అంటే ఇమీడియట్గా నిలిపేది కాదు, మీ బాడీని రెడీ చేయాలి. ఫస్ట్ జొన్నలు, రాగులు. ఉపవాసం చేసేవాడిని కూడా బాడీ బాగుండాలి కదా. ఫ్లైట్ పైకి పోవాలంటే అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. ఒక టైర్ కుంటిది, ఒక రెక్క సొట్టగా ఉంటే ఎట్టబోతుంది. సో రెడీ కావాలంటే కొంచెం ఒక 3 months ట్రై చేయండి. మనం ఇంత మొదలడుకుంటే జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, యోగా, ప్రాణాయామ, వాకింగ్, మెంటలీ స్ట్రాంగ్గా ఉండే ఇవన్నీ చేసుకుంటే ఏమైనా చేయొచ్చు. సో ఇట్లా. కానీ చాలామంది ఉపవాసం అంటే ఏం చేస్తారు తెలుసా? రైస్ మాత్రం తినరు. ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా, ఐస్ క్రీములు అన్ని తినచ్చు. అది ఎట్లా ఉపవాసం అవుతుంది? సో ఇది మనంతకు మనము అన్వయించుకొని మనకు కావాల్సినట్లు ఉపవాసాన్ని కూడా మనం మార్చుకున్నాం. సో ఇది కరెక్ట్ కాదు. ఉపవాసం అంటే రోజంతా ఏం తినొద్దంటారు, తినకుండా ఉండేది ఉపవాసము. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. ఓకే, కొంతమంది 10 గంటలు, 16 గంటలు, 18 గంటలు, 30 గంటలు, 40 గంటలు, 100 గంటలు కెపాసిటీ ఉంటే ఓన్లీ వాటర్ తాగాల. ఉపవాసం అంటే ఫస్ట్ ఇనిషియల్గా తేనె నిమ్మకాయ తాగండి. ఒకసారి 2 సార్లు, ఒక ఉపవాసము 2 ఉపవాసాలు అట్లా ఉండండి. తర్వాత వాటర్ తాగండి.
తర్వాత వాటర్ దప్పైతే తాగండి, లేకపోతే వద్దు, కండిషనింగ్ పోతుంది. ఇప్పుడు మీరు చెప్పే ఉపవాసం ఉండాలంటే ఒక 2-3 డేస్ వరకు ఏం తినొద్దు అని, అలాంటి ఉపవాసం ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ బాడీని వాళ్ళు ఎలా ట్రైన్ చేసుకోవాలంటారు? మనం ఇంతకుముందు అనుకునేట్లు ఈ ఆహార పదార్థాలు మార్చాలా, కాఫీలు, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, రైసు, గోధుమలు ఆపేసి జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, సామలు తింటూ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి అర్లీగా పడుకొని అర్లీగా లేచి మైండ్ ఫ్రెష్గా పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఒక 6 నెలలలో చిన్నగా మీరు మొదలు పెట్టచ్చు. రెండోది అదే పనంగా ఆ భయం పోయిందనుకో, ఫస్ట్ ఉపవాసం రోజు భయం ఉంటుంది, అమ్మో ఏమో, ఎందుకంటే ఎవ్రీ 2 hours తిని అలవాటు అయింది కదా. సో ఆ భయం పోతే ఆ కండిషన్ నుంచి బయట వస్తారు. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది ఫాల్స్గా చెప్తా ఉందా నిజమేనా అని చెప్తాది. ఇప్పుడు ఇంత పొట్ట ఉంటుంది ఒకరికి, ఆహారం లేట్ అయింది అనుకో, పొట్ట నుంచి గ్లైకోజన్, పొట్ట నుంచి ఫ్యాట్ను తీసుకోవచ్చు, మజిల్స్లో ఉండే గ్లైకోజన్ని తీసుకోవచ్చు, లివర్లో ఉండే గ్లైకోజన్ ఎట్లా మేనేజ్ చేసుకుంటే 1 గంటలో అయితే కళ్ళు ఎందుకు తిరుగుతాయి? అవును సార్, అది సూడో, అంటే రాంగ్గా మైండ్ నీతో డ్రామా చేపిస్తుంది. కళ్ళు తిరిగినట్లు అమ్మ నా కళ్ళు తిరిగిపోతాయి అని ట్రిక్ చేస్తుంది అంటారా? అది అవును, అది నిజమా కాదా అని నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. అదే నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకో. అనిపించినప్పుడల్లా మనం వెయిట్ చేయాలంటారు. వెయిట్ చేయాలి, ఏమవుతుందా వెయిట్ చేయాలి. వెయిట్ అవసరం లేదు, నోరు మూసుకో, అమ్మా నీకు ఇవ్వనమ్మా, నీళ్ళు ఇస్తా అంతే కావాలంటే. అవును సార్, నాకు ఇది చాలా డౌట్ ఉంటుంది. ఒక్కొక్కరిని చూస్తే ఇంతలా ఉంటారు ఆ పొట్టినే అనుకుంటా. అఫ్ కోర్స్ ఇది అంతా ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది కదా, మరి తినకపోతే దీన్ని యూజ్ చేసుకుంటుందా బాడీ అని డౌట్ నాకు చాలా ఉండింది సార్. సో పక్క మన బాడీ యూజ్ చేసుకుంటుంది అంటారు. 100% అట్లే కదా ఏ జంతువు అయినా. హైబర్నేషన్ అంటాం. అవును, దురోబేలుగుమంట్లు బాగా ఫ్యాట్ తినేస్తాయి, లోపల పడుకుంటాయి. ఏమైతా ఉంది, 6 నెలలు నిద్రలేవు. అవును సార్, మనం 1 గంటకే కళ్ళు తిరిగి పడతావా? ఎంత అన్యాయం ఇది. సో 6 నెలల వరకు అసలు ఏ విధంగా దాని బాడీ మెటబాలిజం అనేది వర్క్ చేస్తుంది? అదే నేచర్స్ గిఫ్ట్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు 4 రోజులు తినకుండా పోతే మీ పిట్టే పిల్లలు, మీ పిల్లలు మీరు కూడా 10 రోజులు 15 రోజులు తినకుండా కూడా ఉండొచ్చు. అలవాటు చేయాలి. ఇప్పుడు 2 గంటలకు అలవాటు చేశారు, 6 గంటలకు అలవాటు చేస్తే 6 గంటలకు అడుగుతూ ఉంటుంది. అంటే జంతువుల బాడీకి మానవుల బాడీకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా సార్. అంటే మన అలాంటి హైబర్నేషన్ అనేది మామూలుగా 10 days మీరు ఇందాక చెప్పినట్టు 1 రోజుల వరకు తినకుండా ఉండాలంటే అలాంటి డైట్ ఫాలో అవుతే మన బాడీ దానికి అలవాటు పడుతుంది అంటారా? అంటే ఆ ఎనర్జీ లెవెల్ చూసుకోవాలా. ఇప్పుడు మనం జనరేషన్ నుంచి అట్లేమి మనము స్టార్వ్ అయ్యి ఫుడ్ తినకుండా ఏం లేం కదా. హైబర్నేషన్ అనేది మనుషులకి ఏం లేదు, జంతువులకే ఉంది. అవి కూడా ఐస్ ఉండే ద్రోపు ప్రాంతాల్లో మంచు పడుతుంది, ఫుడ్డే ఉండదు అక్కడ. అవును, సో ఫుడ్డే ఉండదు కాబట్టి అవి హైబర్నేషన్ అయితేనే బతుకుతాయి. హైబర్నేషన్ ఏ జంతువులు చేస్తాయో అవే సర్వైవ్ అయినాయి, మిగతానే చచ్చిపోయింటాయి, లేదు దూరం వెళ్ళిపోతాయి, మైగ్రేషన్ వెళ్ళిపోతాయి, ఎక్కడ ఫుడ్ అక్కడ పోతాయి. అందుకే గ్రేట్ మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. సో మనకు అవసరం లేదు కదా, బుర్ర ఉంది కదా మనకి, సోకాల్డ్ బుర్ర. అందుకని మనం ఏమి ఇంట్లో వేసుకుంటాము, గ్యాస్ పెట్టుకుంటాము, వేడి చేస్తాము, కూల్ చేస్తాము, ఇంట్లో డబ్బాలు పెట్టుకొని తింటాము, చేపలను పట్టుకుంటాము, గువ్వలను కాల్చుకుంటాము, అన్నీ తినేస్తాం కదా మనము. సో మనకు హైబర్నేషన్ అవసరం ఏముంది? సో బాడీ ఎట్లా తయారవుతుంది, ఎందుకు తయారవుతుంది? అవసరమే లేదు కదా, ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉంటే మనిషికి. అందుకని బాగా తిని మంచి రిచ్ ఫుడ్ తిని బుర్ర పెంచినాడు, నేచర్ని నాశనం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉపవాసం అనేది కంప్లీట్గా చెయ్యాలంటే మీరు చెప్పిన విధానాన్ని ప్రతి ఒక్క దాని ముందు మన బాడీని ట్రైన్ చేసుకోవాలంటారు కొన్ని నెలల వరకు. అంటే మీరేం చెప్తారు, ఎన్ని నెలలు పట్టుద్ది అంటారు ఒకవేళ మామూలుగా మా లాంటి వాళ్ళు? అంటే మొదట మీరు 6 సార్లు తినేది 4 సార్లు తినండి, ఒక 1 వీక్. ఆ 4 సార్లు కూడా జొన్నలు రాగులకు వచ్చారనుకో, సూపర్గా మీకే ఆకలి కాదు. సో మీరే 2 సార్లు మీరే వచ్చేస్తారు. అట్లా 1 or 2 months లోపల మీరు 2 mealsకి వచ్చేయచ్చు. 2 mealsకి వచ్చేసారనుకో, హ్యాపీగా ఫుల్గా పొద్దున్న తినడము, తక్కువగా సాయంత్రం తినడం. సాయంత్రం ఎందుకు తక్కువ తింటాము? సాయంత్రం ఎక్కువ పని ఉండదు, మైండ్కి బాడీకి ఫిజికల్గా ఉండదు. సో సాయంత్రం ఇంటికి వస్తానే తినేసి మళ్ళీ 1 or 2 hours పడుకునేస్తే ఫిజికల్ యాక్టివిటీకి ఉండదు. కాబట్టి ఎక్స్ట్రాగా ఉండే న్యూట్రియంట్స్, ఎక్స్ట్రాగా ఉండే ఫుడ్ అవసరం లే. ఎన్ని మంత్స్ పట్టింది సార్? మ్యాక్సిమం 3 monthsలో ఈ ఫుడ్కి వస్తే 3 monthsలో మీ యాక్చువల్గా 6 monthsకి మీరు కొత్త మనిషి అవుతారు. అంటే సెల్స్ అన్ని మారిపోతాయి. 6 months అంటారు అంటే సెల్ చచ్చిపోయి పుడతా ఉంటుంది కదా. సో 6 months మీరు రైట్ ఫుడ్ ఇస్తే రైట్ సెల్స్ తయారవుతాయి లోపల. సో న్యాచురల్గానే మీరు కొత్త మనిషి అయిపోతారు, మీ స్కిన్ మారిపోతుంది, మీ ఆలోచనలు మారుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. రన్నింగ్ చేద్దాము, పొద్దున్న లేసి ఇంకా పని చేద్దామనే ఉత్సాహం వస్తుంది. పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 4 సార్లు 6 సార్లు తినేదానికి 2 సార్లు తినేకి ఎంత బాగుంటుంది. 10 గంటలకు తినేసి వచ్చేసి సాయంత్రం ఆగలే లేదనుకో, ఇట్లా పని చేసుకుంటూ ఉండొచ్చు కదా. ఎప్పుడు తలుపు తెస్తారో ఏమైనా తెస్తారో చూసుకుంటా అంటే ఎట్లా పని జరుగుతుంది?
పిల్లలకు కూడా మనం సరైన ఫుడ్ ఇవ్వడంలే. సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళకి పల్లీల లడ్డూనో నువ్వుల లడ్డూనో జొన్న పేలాలో ఏదన్నా శనగలు సొండలో గుళ్ళో పెట్టట్టు పెసులు గిసులు ఇట్లాంటివన్నీ ఇస్తే వాళ్ళు బాగా దాన్ని నిమ్మకాయ పిండి ఆనియన్ వేసి అన్నీ వేసి బాగా రే బాగుంది చూడరా ఇది ఏదో ఈ రెసిపీరా ఇది ఏదో తమాషగా క్యారెట్ వేసి తురిమేసి అట్రాక్టివ్గా పెడితే వాడు తింటాడు. వాడు పోయి చిప్స్ గిప్స్ కూడా ఉంటాడు. ఎప్పుడైతే మనకు టైం లేదు 50 రూపాయలు వాడు ముఖం మీద వేస్తే వాడు పోయి ఏదో చెత్త అంతా తెచ్చుకొని తింటాడు.